వాసంశెట్టి లక్ష్మణరావు గారు. సంతోషం అండి. మీకు మీ ముద్ర బృందానికి అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఓకే సార్. ఇవాళ తూర్పుగోదావరి జిల్లా డాక్టర్ కోనసీమ అంబేద్కర్ జిల్లా రావులపల్లి మండలం రాళ్ళగండి గ్రామంలో ఒక వెరయ్య గారి ఇంట్లో మన కనకదుర్గమ్మ పూజకి సంబంధించి వాళ్ళ కార్యక్రమం జరుపుతూ ఉన్నారు. ఓకే. నేను గతంలో ఇది ఒక 30-40 ఏళ్ల క్రితం చూశాను, కానీ వాళ్ళు మీరు తీసుకొచ్చిన ఈ విధానం, చెప్పే విధానం, హార్డ్ వర్క్ ఇదంతా చాలా అద్భుతంగా ఉంది మాస్టర్. ఓకే. మీరు కానీ మీ బృందం చాలా చక్కగా ఉంది. ఇది మీ సేవలు మన సంస్కృతి సంప్రదాయాలు కూడా చాలా గ్రామాల్లో మీరు చేస్తున్న శ్రమ చాలా గొప్పగా ఉంది. తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా మీకు అభినందించాల్సిన అవసరం కూడా ఉంది. మీరు ఈ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నారు, మీ ద్వారా ఎంతోమంది జరుగుతుంది. ఏంటి, ఎలా వచ్చారు మీరు ఈ దీంట్లోకి, ఎలా ప్రారంభమై ఎలా వచ్చారు? 350 సంవత్సరాల క్రితంలో తూర్పుగోదావరి జిల్లా కోటరామసుందరపురము మండలం వెల్లా గ్రామ కాపురస్తులండి సిక్కాల కాటి కాపు నాయుడు గారు వెల్లా గ్రామం నుంచి తిరుమల తిరుపతి నడుచుకుంటా వెళ్ళారట. నడుచుకుంటా వచ్చారు. తిరుమలలో అంకం సెల్లమ్మ కోడలు అచ్చమ్మ గారు, అంటే గొల్లచ్చమ్మ గారు అంటారు, గొల్లచ్చమ్మ గారిని అడిగారు శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి చరిత్ర. ఆవిడి చెప్తాము. వీని ప్రోగ్రాం కింద కూర్చుకుంటూ ఈ కథని ఇలా పోషించుకొచ్చిన మహానీయుడు సిక్కాల కాటి గారండి. ఆయన వెల్ల గ్రామం వచ్చి వారు అబ్బాయికి కామయ్య కాపు గారికి నేర్పారు. ఆయన వాళ్ళ అబ్బాయిలకు నేర్పారు. అంటే కామయ్య గారి అబ్బాయిలు పట్టాపు రామయ్య, జానకి రామయ్య, వాళ్ళు చాలా మందికి నేర్పుకుంటా వచ్చారు. వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు మన బొంతు సూర్యనారాయణ గారని. సూర్యనారాయణ గారి దగ్గర మా నాన్నగారు వాసంశెట్టి సూర్యనారాయణ గారు నేర్చుకున్నారు. ఆయన ఎంతో మందికి విద్యాదానం చేశారు. నేను నాన్నగారి దగ్గర నేర్చుకుని ఈ రోజున 150 మందికి విద్య నేర్పాను. థ్యాంక్ యూ, చాలా సంతోషం. నేర్పానండి. నా వల్ల ఎంతో మంది నా పేరు చెప్పుకుంటూ ప్రోగ్రాం చేస్తున్నారు. అయితే అది వెంకటేశ్వర స్వామి కోల సంబరమే, అలా చేసుకుంటా వచ్చామండి. దుర్గాదేవి జీవిత చరిత్ర అంటే గ్రంథాలున్నాయి. ఇవన్నీ కూడా అందరూ కూడా చదువుకుంటూ పాడుకుంటా వచ్చారు. ఈ దుర్గాదేవి జీవిత చరిత్రని తీసుకొచ్చిన మహానీయుడు సామలకోట దగ్గర ఉందండి ఉండూరు, కడియాల అప్పారావు గారు. అంటే 50 సంవత్సరాల క్రితం అటువంటిది. కడియాల అప్పారావు గారు ఈ కథని ఇలా కూర్చుకుంటూ వ్యాసాలు వేసుకుంటూ ఈ కథని ఇలా పోషించుకొచ్చిన మహానీయుడు కడియాల అప్పారావు గారు. వేదములండి. ఆ మహానుభావుడి దగ్గర కొన్ని వేల మంది నేర్చుకున్నారు మంది కథని. ఓం ప్రభు వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్రను సిక్కాల కాటయ్య గారు ఇలా కూర్చుకుంటూ వచ్చారు. కాటయ్య గారు మనమడ దగ్గర నేర్చుకున్నాడు. ఈ అప్పారావు గారు నేర్చుకుని వ్యాసాలు వేసుకుంటూ కథను పాడుకుంటూ పోషించుకుంటూ వచ్చారు. నేను హైదరాబాదు, వైజాగ్, వరుస వరకు కూడా ప్రోగ్రాంలు చేస్తాను. మీ గ్రామంలో చాలా కథలు చేస్తాను. రేపు మే నెలలో 11వ తారీఖు వైజాగ్ వస్తాను. కచ్చరపాలెం అక్కడ చేస్తాను ప్రోగ్రాం. నేను ఆల్ ఇండియా ప్రామిస్ వి లక్ష్మణరావు అంటే ఆల్ ఇండియా ప్రేమస్ ఎంతో మందికి విద్యాదానం చేర్పాను. కానీ ఎన్నో అవార్డులు తీసుకున్నాను. మేమండి సంఘం కట్టామన్నాం. అంటే 1 సంవత్సరం అవుతుంది సార్. శ్రీ వెంకటేశ్వర దుర్గాదేవి కోళ్ళ సంబరం కళాకారులు సంఘానికి వైస్ ప్రెసిడెంట్ నేనండి. ప్రెసిడెంట్ గారు అవుతే వెల్ల గ్రామం అండి ఆయనది. వీత దుర్గారావు గారు మా అన్నయ్య అవుతారు వరుసకు నాకు ఆయనకి ఇచ్చారు. 11 మంది వల్ల రీటిషన్ చేస్తామనుకోండి సార్. అవార్డు తీసుకున్నాం. మనం మా మంత్రి గారు వాసంశెట్టి సుభేష్ గారు ఆయన కూడా మమ్మల్ని ఆహ్వానించారు. మీకు ఏమి కావాలన్నా చేసి పెడతారయ్యా,
మీ బృందం చాలా బాగుంది, నాకు ఆనందమైనది. ఆయన ఎంతో ఆనందపడ్డాడు. ఇప్పుడు ఉచితం ఏమిటంటే అండి, ఐడెంటి కార్డుకి మేము వస్తున్నాం. ఆ కార్డులు రావాలి, అప్పుడు మేము వారిని ఏమన్నా అడుగునా మాకు ఇస్తానికి అవకాశం ఉంటుంది. మా పేరు నుండి బ్యాంకులో 3,85,000 రూపాయలు మూలధనం ఇస్తాము. అంటే ఉండాలటండి మా కింద 3,85,000 రూపాయలు బ్యాంకులో కూడా వేస్తాం. ఎందుకంటే మీకు ఆధారం ఏమిటి, మీకేముందని అడుగుతారు. దానికి సమాధానం చెప్పడానికి మేము 1000 మందిని కళాకారులు వచ్చాము. అంటే అందరూ రాలేదు కానీ ఇప్పుడు మట్టికి 1000 మంది చేరాం. ఇదంతా కూడా సంఘం కట్టామండి. ఎందుకంటే ఈ ప్రోగ్రాంను కూడా చాలామంది రకరకాలుగా పాడు చేస్తున్నారు. అలా పాడు చేయకుండా కాపాడాలని మేము దీన్ని ఏర్పాటు చేసుకుని ఒక మీటింగ్ వేసుకుని సంఘం ఏర్పాటు చేసుకుని రిజిస్ట్రేషన్ కూడా సైన్ చేసుకుని ఉంచామండి. ఎవరన్నా తప్పు చేస్తూ ఒప్పుకోము, అరెస్ట్ చేస్తున్న వెంటనే. ఇలాగ చాలామంది అరెస్ట్ చేసినప్పుడు మేము స్టేషన్లో పెడతాం, వాళ్ళని చేస్తాం కూడా ఎన్నో అవినీతి. ఆ విధముగా ఈ కథను పోషించుకుంటూ వస్తారు. ఇప్పటికంటే 300 సంవత్సరాల క్రితం మాట అండి ఇది. అప్పటి నుంచి కథ అలా చేసుకుంటూ వస్తున్నాం సార్. ఇదండి మా కథకు కనుక. ఓకే సార్, థ్యాంక్ యూ. అయితే ఇందులో ఏంటంటే ప్రధానంగా నేను కోరుకునేది ఏంటంటే మీరు ఆధ్యాత్మికంగా చేస్తున్న ఈ కార్యక్రమం చాలా బాగుంది. దీంతో పాటు ఇంకా ఏంటంటే హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలకు సంబంధించి దానికి ఒక ప్రోగ్రాం కావాలి. అలాగే మద్యపాన నిషేధం, గ్రామాల్లో మద్యం వల్ల కొంచెం నష్టపోతున్న దాని మీద ఒకటి తీసుకోండి. అలాగే ఇంకొకటి ఏంటంటే పర్యావరణం, మనకి చెట్లు ఎక్కువగా నరికేస్తున్నారు, పర్యావరణం కాపాడాలి, ఇండస్ట్రీస్ మీద అదొక ప్రోగ్రామ్ ఒకటి తీసుకుని, తర్వాత విద్యుత్ కరెంటు కూడా ఆదా చేయాలని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మినిస్టర్ గారితో